వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. యాక్చువల్గా ఈ యొక్క లాస్ట్ వీక్లో 2024 ఆగస్ట్ నెలలో లాస్ట్ వీక్లో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో వన్ బై వన్ చూద్దాం. వాటిలో మనకి ఫస్ట్ వన్ చూసినట్లయితే, ఇక్కడ ఫస్ట్ వన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అని చెప్పేసి అంట. ఓఎన్జీసీకి సంబంధించి క్రింది ప్రకటనలో పరిగణించండి అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణించండి. ఓఎన్జీసీ వి నో వెరీ వెల్. విత్ రెఫరెన్స్ టు ద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2, స్టేట్మెంట్ నెంబర్ 3. ఈ 3 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంటు, ఎన్ని స్టేట్మెంట్లు ఇక ఓఎన్జీసీకి రిలేటెడ్. ఎందుకు ఇప్పుడు మనం ఓఎన్జీసీ గురించి చెప్పుకుంటున్నాం? అంటే ఇటీవల కాలంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ముడి చమురు మరియు సహజ వాయువుని ఉత్పత్తిని పెంచడానికి కృష్ణా గోదావరి బేసిన్లో లోతైన సముద్ర ప్రాజెక్టు కొత్త బావిని ఒకదాని ఇటీవల కాలంలో తవ్వటం అనేది జరిగింది. అతి పెద్ద బావి, ఒక పెద్ద బావిని వెరీ రీసెంట్గా కృష్ణా మరియు గోదావరి బేసిన్లో ఒక పెద్ద ఆయిల్ బేసిన్ని తవ్వడం అనేది జరిగింది. ఇది పూర్తిగా ఓఎన్జీసీ అనేది పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. అంతేకాకుండా భారతదేశానికి సంబంధించినటువంటి 71% ఇక్కడ దేశీయ ఉత్పత్తిని ఇది అంటే పెట్రోలియం ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ బై వన్ చూద్దాం. స్టేట్మెంట్ నెంబర్ 1, 2, 3, 4 అలా వన్ బై వన్ చూద్దాం. 3 వరకే. ఇక్కడ మనకి ఏది కరెక్ట్? ఈ 3 స్టేట్మెంట్లో ఓఎన్జీసీకి సంబంధించి ఏది కరెక్ట్? ఎందుకు ఓఎన్జీసీ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము అంటే, ఓఎన్జీసీ వెరీ రీసెంట్గా కృష్ణా గోదావరి బేసిన్లో అతి పెద్ద చమురు బావిని ఏర్పాటు చేసింది. ఇది వార్తల్లో వచ్చినటువంటి అంశం. కాబట్టి ఓఎన్జీసీ గురించి మనం చూడాలి. ఫస్ట్ వన్, ఇది అతిపెద్ద ముడి చమురు మరియు సహజ వాయువు కంపెనీ. ఇది భారతదేశంలో అతిపెద్ద ముడి చమురు మరియు సహజ వాయువు యొక్క కంపెనీ అని చెప్పేసి ఫస్ట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పెద్ద క్రూడ్ ఆయిల్ కంపెనీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. ఇది భారతదేశంలో అతిపెద్ద ముడి చమురు మరియు సహజ వాయువు యొక్క కంపెనీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2, దీనికి 2010లో మినీ రత్న హోదా లభించింది. 2010లో దీనికంట ఓఎన్జీసీకి 2010లో మినీ రత్న హోదా అనేది లభించింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే 2010 డేట్ కరెక్టే. 2010లో ఓఎన్జీసీకి ఈ ఓఎన్జీసీకి మినీ రత్న కాదు, మహారత్న. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మినీ రత్న కాదు, మహారత్న హోదా లభించడం జరిగింది. మహారత్న హోదా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంటు రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ ఇస్ ద రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఏమంటా అంటే ఇట్ వాజ్ కన్ఫర్డ్ విత్ మినీ రత్న స్టేటస్ ఇన్ 2010. దీనికి 2010లో మినీ రత్న హోదా లభించింది. మినీ రత్న హోదా 2010లో కాదు, దానికి లభించినటువంటి హోదా మహారత్న హోదా ఇన్ 2010. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్. నెక్స్ట్ మనకి థర్డ్ స్టేట్మెంట్, ఇది 1956లో స్థాపించబడింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1956. అది కూడా చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క యాక్చువల్గా ఈ యొక్క కంపెనీ 1956లో స్థాపించబడి నెక్స్ట్ అక్కడి నుంచి తన యొక్క కార్యకలాపాలన్నీ కూడా ముమ్మరం చేసుకుంటూ ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెందడం అనేది జరిగింది. సో ఈ ఆప్షన్ కూడా మనకి ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో రైట్. 1 and 3 రైట్. ఇక్కడ ఏమంటారంటే హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఎన్ని సరైనవి, ఏది సరైనవి అని అడగట్లేదు వాడు. ఇప్పుడు ఏమన్నా అంటే ఇచ్చినటువంటి వాటిలో ఎన్ని సరైనటువంటివి, 1 సరైందా, 2 సరైనయా, 3 సరైనయా, ఎన్ని సరైనవి అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఓన్లీ 2 కరెక్ట్. ఏంటా 2 1 and 3. ఆ 2 ఏంటంటే 1, 3 ఈ 2 కూడా కరెక్ట్. 2 అనేది రాంగ్. ఎందుకని అది మినీ రత్న కాదమ్మా, మహారత్న.
మినీరత్న కాదు మహారత్న ఇచ్చారు 2010లో. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకు మనం ఓఎన్జీసీ గురించి చెప్పుకున్నాం? అతి పెద్ద ఆయిల్ కంపెనీ, భారతదేశంలో అతి పెద్ద ఆయిల్ కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ. దాని గురించి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా కృష్ణా గోదావరి బేసిన్లో ఆ ఏరియాలో అతి పెద్ద చమురు బావినిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది మనకి ప్రజెంట్ న్యూస్లో ఉన్నటువంటి అంశం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూపిన పాలిగ్రాఫ్ పరీక్ష గురించి క్రింది వాటిని పరిగణించండి అని చెప్పేసాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ద పాలిగ్రాఫ్ టెస్ట్. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఎందుకు చూస్తున్న పాలిగ్రాఫ్ గురించి ఇటీవల కాలంలో జరిగిన అంశాలు ఏంటంటే మనకి ఇటీవల కాలంలో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మనకి ఆర్జీకర్ ఒక రెసిడెన్షియల్ డాక్టర్పై అక్కడ ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక రెసిడెంట్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారం మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క అత్యాచారంలో ఏడుగురికి ఈ పాలిగ్రాఫ్ అనేది టెస్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని మనం లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటాం. పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. అంటే వాడు నిజం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడా, మిషనరీ ద్వారా వాడు చెప్పేటటువంటి హావభావాలను బట్టి వాటిని బట్టి అతను చెప్పేటటువంటి అంశాలని ఈజీగా పసిగట్టవచ్చు. నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. దాన్ని మనం ఏమంటామని చెప్పేసాను ఇక్కడ మనకి లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అని చెప్పేసి అంటాం. లేదనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టు మనకి పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ మనకి బిట్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలలో కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ద పాలిగ్రాఫ్ టెస్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి ఇటీవల కాలంలో వార్తల్లో వస్తుంది. ఎందుకు అంటే కలకత్తాలో జరిగినటువంటి రెసిడెంట్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారమే కాకుండా హత్య కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి 7గురికి ఈ యొక్క పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి ఈ 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 స్టేట్మెంట్లు 1 2 3 4 స్టేట్మెంట్స్. ఈ 4 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ అనేది ఇక్కడ చూద్దాం. ఇది నిజాయితీని గుర్తించడానికి ఒక వ్యక్తి యొక్క శారీరక ప్రతిస్పందనలను కొలిచే ప్రక్రియ. వాడు ఏమంటాడంటే ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ దట్ మెజర్ ఏ పర్సన్ సైకలాజికల్ రెస్పాన్స్ టు డిటర్మైన్ ట్రూత్ఫుల్నెస్. వాడి యొక్క నిజ నిర్ధారణ చేయడానికి వాడు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో, ఎంతవరకు వాడు కరెక్ట్ చెప్తున్నాడు అని చెప్పేసి అని నిజ నిర్ధారణ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి టెస్ట్ అని చెప్పేసి అన్నాడు. మరలా చెప్తున్నా, ఇది నిజాయితీని గుర్తించడానికి ఒక వ్యక్తి యొక్క శారీరక ప్రతిస్పందనలను కొలిచే ప్రక్రియ. ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ దట్ ఏ మెజర్ ఏ పర్సన్ సైకలాజికల్ రెస్పాన్స్ టు డిటర్మైన్ ట్రూత్ఫుల్నెస్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ వన్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ సెకండ్ వన్ రెండోది ఏంటో చూద్దాం. ఈ పాలిగ్రాఫ్ పరీక్ష రెండోది అంటే ఇది తరచుగా ఈవెంట్ నిర్దిష్ట పరిశోధనల కోసం ఉపయోగించబడుతుంది. ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ ఈవెంట్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్. ఇక్కడ మనకి ఇన్వెస్టిగేషన్స్ గురించి ఇది ఎక్కువగా ఈవెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే తరచుగా జరిగేటువంటి ఏదైనా సరే నేర పరిశోధనలో దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో సెకండ్ ఇస్ ఆల్సో రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ 1871 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పాలిగ్రాఫ్ ఫలితాలను సాక్ష్యంగా నిర్ధారిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1871 వాస్ పాలిగ్రాఫ్ రిజల్ట్ యాజ్ ఏ ఎవిడెన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దిస్ ఆల్సో రైట్. ఫోర్త్ వన్ ఏమంటాడు అంటే ఆర్టికల్ 23 ఏకాభిప్రాయం లేని పాలిగ్రాఫ్ లేదా బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల ద్వారా ఉల్లంఘించబడింది అని చెప్పేసి అని అంటాడు. ఆర్టికల్ 20/3 ఈజ్ ఏ violated by a non-consensual పోలోగ్రాఫ్ ఆఫ్ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్. యాక్చువల్గా ఇంకోటి ఏమంటారంటే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అని కూడా అంటారంటండి. పాలిగ్రాఫ్ అంటారు, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఏమీ లేదండి, మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. వాడి మొత్తం అంతా కూడా బాడీ అంతా కూడా రకరకాలైనటువంటి బ్రెయిన్కి వీటికి రకరకాల మిషన్లు పెట్టి ఏం చేస్తూ ఉంటారంటే వాడు చెప్పేటటువంటి మాటలను బట్టి ఆ యొక్క గ్రాఫ్ అనేది రావడం జరుగుతుంది. ఏదో సినిమాలో కూడా సమ్యక్ సేతు సినిమా
అలాగే నెక్స్ట్ బ్రహ్మానందం వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క లైట్ డిటెక్టర్ టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. పాలిగ్రాఫ్ టెస్ట్, లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటాం. దానికి మనం అంటే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అని కూడా అంటాం. దాన్ని మనం ఏమంటే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఆర్టికల్ ఒకవేళ కనుక అతని యొక్క అనుమతి లేకుండా చేసినట్లయితే ఎవరి అనుమతి తీసుకోవాలి, ఎవరికైతే ఆ నిజ నిర్ధారణ ఆ టెస్ట్ పెడుతున్నారో అతని యొక్క అనుమతి తీసుకుని మాత్రమే ఈ టెస్ట్ని నిర్వహించాలి. లేకపోయినట్లయితే ఆర్టికల్ 20/3 అనేది వైలేట్ అవుతుంది. సబ్ క్లాస్ 3 20 ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 వైలేట్ అవుతుంది. కాబట్టి వైలేట్ అవుతుందంటే దాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ టెస్ట్ చేయాలనుకుంటున్నారో కాబట్టి వాళ్ళకి కంపల్సరీ అనుమతి తీసుకుని ఈ యొక్క టెస్ట్ని నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పాలిగ్రాఫ్ అనేది ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చినటువంటి అంశము. ఎందుకంటే 7గురికి కలకత్తాలో ఉన్నటువంటి ఇక్కడ మనకి ఆర్జికర్ హాస్పిటల్లో 7గురికి అక్కడ జరిగినటువంటి అత్యాచారం మీద 7గురికి టెస్ట్ నిర్వహించడం అనేది జరిగింది. ఎవరు నిర్వహించారంటే సిబిఐ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా, అతను చెప్పేదంటే నిజ నిర్ధారణ ఎంతవరకు ఉందని చెప్పేసి పరీక్షించడానికి ఈ యొక్క టెస్ట్ను వాడడం అనేది జరుగుతుంది. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటాం, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నార్కో అనాలిసిస్ అని కూడా అంటాం. దీన్నే మళ్ళీ దీనికి ఇంకో పేరు ఏం పేరంటే నార్కో అనాలిసిస్ అని చెప్పేసి అంటాం, లైట్ డిటెక్టర్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా ఇంచుమించుగా సినానిమ్స్గా మనం చెప్పుకోవచ్చు ఈ పదాలన్నీ కూడా. ఓకే, సరే ఏదైనప్పటికీ కూడా ఈ 4 1 2 3 4 ఈ 4 కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. ఒకసారి చూడండి, ఈ 4 స్టేట్మెంట్స్ని కూడా ఒకసారి మీరు రాసుకోండి, తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి. 4 కూడా కరెక్ట్. కాబట్టి ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ 4 4 ఆప్షన్లు కూడా కరెక్ట్ ఆన్సర్లుగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. పునర్వినియోగ హైబ్రిడ్ ర్యాకెట్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? ఇక్కడ మీరు ఆ న్యూస్లో చూసే ఉంటారు. పునర్వినియోగ హైబ్రిడ్ ర్యాకెట్, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ ర్యాకెట్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. మరలా ఒకసారి చెప్తున్నాను, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. ఇక్కడ మనకి ఇటీవల కాలంలో ఇక్కడ మనకి ఏం చేశారంటే ఒక వెహికల్ తీసుకున్నారు, ఒక వెహికల్ తీసుకున్నారు. ఈ వెహికల్కి వెనకాల అలా పెట్టుకుని ఒక రాకెట్ని పైకి పంపించడం అనేది జరిగింది. పైకి పంపించి ఇది ఎటువంటి రాకెట్? రీయూజబుల్ రాకెట్. అంటే ఇది ఈ రాకెట్ తీసుకెళ్ళిపోయి ఆ శాటిలైట్ని సర్టెన్ ప్లేస్లో అది ప్లేస్ చేసేసిన తర్వాత మరలా తిరిగి భూమి మీదకి రావడం జరుగుతుంది. మరలా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఈ రాకెట్ని. జనరల్గా రాకెట్ ఏమవుతుందంటే అది వెళ్ళిన తర్వాత సర్టెన్ దూరం వెళ్ళిపోయిన తర్వాత అది పైన కాలిపోతుంది. రిటర్న్లో వచ్చేటప్పుడే అది కాలిపోవడం జరుగుతుంది. లేదనుకున్నట్లయితే సముద్రాల్లో పడిపోతుంది. రాకెట్లు జనరల్గా ఏమవుతూ ఉంటాయి అంటే ఆకాశంలోనే కాలిపోయి బూడిదైపోతాయి. లేదనుకున్నట్లయితే కొన్ని రాకెట్లు ఏమవుతాయంటే వెళ్ళి ఆ శాటిలైట్ని అక్కడ ల్యాండ్ చేసిన తర్వాత కరెక్ట్ గమ్యంలో పెట్టిన తర్వాత అవి వచ్చి సముద్రంలో పడిపోవడం అనేది జరుగుతుంది. కానీ భారతదేశంలో మొట్టమొదటి రీయూజబుల్ రాకెట్ అనమాట. ఇది రీయూజబుల్ రాకెట్ అంటే మరలా వెళుతుంది, మరలా అక్కడ అక్కడ వాటిని ప్లేస్ చేసిన తర్వాత మరలా తిరిగి రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటే హైబ్రిడ్ రాకెట్ అని చెప్పేసి అంటాం. ఇది మిషన్ RHUMI 2024ను చెన్నైలోని ఎక్కడ చేశారంటే చెన్నై, ద రైట్ ఆప్షన్ చెన్నై పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో తిరువెందాయ్ వద్ద ఉన్నటువంటి TTDC గ్రౌండ్స్ నుంచి మొబైల్ ప్లాట్ఫామ్ మీద దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మొబైల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి సార్ అంటే దానికి ఒక ప్రత్యేకమైన స్టేజ్ ఏం లేదు. ఇది ఒక వెహికల్. ఈ వెహికల్కి ఉన్నటువంటి లాస్ట్ పార్ట్లో దీన్ని పెట్టారు. ఇక్కడ మనకి ఏదైనా డిక్కీలు ఓపెన్ చేసి ఎలా పడుతుంది అలా ఉంటుంది. ఆ ప్రాంతం మీద నుంచి దీన్ని పెట్టి ఇలా పైకి పంపించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మీరు న్యూస్లో చూసే ఉంటారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏ విధంగా అంటే ఇండియాస్ ఫస్ట్ అనేటప్పుడు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. ఇది రాకెట్ ఆకాశంలోకి వెళ్ళిపోయి అన్ని పనులు ముగించుకొని మరలా కిందకు వచ్చి మరలా తర్వాత దాన్ని మరలా పారాచూట్ సహాయంతో మరలా కిందకు వస్తుంది, సేఫ్టీగా ల్యాండ్ అవుతుంది. మరలా దాన్ని రిపేర్లు చేసి మరలా దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అది భారతదేశంలో మొట్టమొదటిసారి. కాబట్టి వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అంటే చెన్నై నుంచి దాన్ని ప్రయోగించడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇండియన్ నేవల్ షిప్ INS ముంబై గురించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇక్కడ మనకి
మరి ఏమంటా అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ అండ్ ఇండియన్ నేవల్ షిప్ ముంబై ఇండియన్ నేవల్ షిప్ ముంబై గురించి అంటే నేవల్ షిప్ ముంబై పేరే నేవల్ షిప్ ముంబై పేరే నేవల్ షిప్ ముంబై దాని గురించినటువంటి స్టేట్మెంట్లు 2 స్టేట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ నెంబర్ 2 ఇవి ఈ 2 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంటు కరెక్ట్ అనేది ఇక్కడ మనకి ప్రశ్న ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ ప్రశ్నలో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో ఎన్ని కరెక్ట్ 1 2 కరెక్ట్ 1 కరెక్టా 2 కరెక్టా 2 కరెక్టా ఏది కాదా పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది అని చెప్పేసి అడుగుతున్నాడు 1 ఢిల్లీ క్లాస్ డిస్ట్రాయర్లో ఇది 3వ నౌక ఇక్కడ మనకి ఢిల్లీ క్లాసుకు చెందినటువంటి డిస్ట్రాయర్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి నౌక ఇది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా మనకి ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ ఇదేంటంటే ఢిల్లీ శ్రేణికి చెందినటువంటి నౌక ఢిల్లీ శ్రేణికి చెందినటువంటి నౌక ఎందుకు దీని గురించి మనం చెప్పుకుంటున్నామంటే యాక్చువల్గా ఇప్పుడు భారతదేశ నౌకాదళ ముంబై చెందినటువంటి ఈ నౌకాదళం ఏం చేసిందంటే ఇటీవల కాలంలో శ్రీలంకకి వెళ్ళిందండి ఇది పర్యటన నిమిత్తం 3 రోజుల పర్యటన నిమిత్తం వెరీ రీసెంట్గా శ్రీలంకలో ఉన్నటువంటి కొలంబో ప్రాంతానికి ఇది చేరుకోవడం అనేది జరిగింది అక్కడ 3 డేస్ ఉంటుంది శ్రీలంకలో 3 డేస్ ఉండి మరలా రావడం అనేది జరుగుతుంది ఏ నౌక అంటే ఐఎన్ఎస్ ముంబై అనే నౌక ఇది ఢిల్లీ శ్రేణికి చెందినటువంటి నౌక అంటే కొన్ని గ్రూప్ అంతా కలిపి ఒక శ్రేణికి చెందినటువంటి నౌకల డివైడ్ చేస్తారు కాబట్టి ఇది ఢిల్లీ శ్రేణికి చెందినటువంటి నౌక ఇది రీసెంట్గా ఎందుకు వార్తల్లో ఉందంటే రీసెంట్గా దీన్ని శ్రీలంకలోని కొలంబో పంపించారు అక్కడ 3 డేస్ నుండి రావడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ వన్ ఈ ఓడ 2001లో ప్రారంభించబడింది మరియు 2003లో రాజ్పుత్ క్లాస్ డిస్ట్రాయర్ల స్థానంలో తూర్పు నౌకాదళ కమాండ్లో చేరింది అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ వన్ ఏమంటారంటే ద షిప్ వాజ్ కమెన్స్డ్ ఇన్ 2001 అండ్ జాయిన్ ద ఈస్టర్న్ నేవల్ కమాండ్ టు రీప్లేస్ ద రాజ్పుత్ క్లాస్ డిస్ట్రాయర్స్ ఇన్ 2023 అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే రెండోది కూడా కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ నెంబర్ 2 దేని గురించి ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ ముంబై ఎందుకు ఐఎన్ఎస్ ముంబై గురించి ఇప్పుడు వార్తలు చెప్పుకున్నాం మనం ఇది మొన్న రీసెంట్గా ఎక్కడికి వెళ్ళిందంటే కొలంబో వెళ్ళింది శ్రీలంక వెళ్ళింది వెళ్ళి 3 డేస్ ఉండి అక్కడ విజిట్ చేసుకుని మరలా మన భారతదేశానికి తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా కరెక్ట్ కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ ఇక్కడ మనకు ఆప్షన్స్లో మనం ఏం చెప్పాలంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయితే గవర్నమెంట్ ఉద్యోగులకు అందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు ఏమంటాడంటే ఇక్కడ వీడు ఇక్కడ మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ గురించిన క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి ఇక్కడ మనకి తెలుగులో చూసుకున్నట్లయితే ఏకీకృత పెన్షన్ విధానము గురించి ఆ యొక్క పథకము గురించి ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ నెంబర్ 2 ఈ 2 స్టేట్మెంట్లో యూపీఎస్ గురించి సరైన స్టేట్మెంట్ ఏంటి అంటే వాడు ఏమంటాడు ఇక్కడ కింద చూద్దాం విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ ఏమన్నారు పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది తప్పుగా ఉంది అని చెప్పేసి అన్నాడు తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంటు ఏంటి అని చెప్పేసి అన్నాడు ఇక్కడ అవి చూసుకున్నట్లయితే వాటిలో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం ఈ పథకం కనీసం 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు నెలకు కనీస పెన్షన్ 10,000 హామీ ఇస్తుంది అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాడి యొక్క సర్వీసు 30 ఇయర్స్ కనుక గవర్నమెంట్ జాబ్ చేస్తే మినిమం 30 ఇయర్స్ కనుక గవర్నమెంట్ జాబ్ చేసిన వారికి అట్లీస్ట్ నెలకు 10,000 తగ్గకుండా పెన్షన్ వస్తుంది నెలకి 10,000 తగ్గకుండా పెన్షన్ వస్తుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్ కానీ ఇక్కడ వాడిచ్చినటువంటి ఆ యూపీఎస్ విధానంలో అక్కడ ఇచ్చినటువంటి విధానం ఏంటంటే ఇక్కడ 30 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ మినిమం 10 ఇయర్స్ కనుక గవర్నమెంట్ ఉద్యోగం చేసినట్లయితే గవర్నమెంట్ జాబ్ చేసినట్లయితే వాడికి మినిమం 10,000 పెన్షన్ అనేది అందాలి అనేది ఆ రూల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి 30 సంవత్సరాలు పదవిలో ఉంటే 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే కనీసం 10,000 రావాలని కాదు అంటే 10,000 స్టార్టింగ్ అనేది కాదు 10,000 అబౌవ్
20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. కానీ కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు నెలకు కనీసం 10,000 పెన్షన్ అనేది హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది. 10,000 పైన ఎంతైనా కావచ్చు. కాబట్టి ఇది మనకి ఈ బిట్ అనేది ఫస్ట్ అనేది రాంగ్. నెక్స్ట్ ఏమంటే ఈ పథకం కింద ఉద్యోగులు పదవీ విరమణకు ముందు గత 12 నెలల నుండి వారు సగటు ప్రాథమిక వేతనంలో 80% పొందుతారు అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంతైతే శాలరీ పొందుతున్నారో దాంట్లో 80% సగటు వాళ్ళ యొక్క పెన్షన్ రావడం జరుగుతుందని చెప్పేసి అన్నాడు. కానీ ఇది కూడా తప్పే. 80% కాదు, ఇది 50% మాత్రమే. ఎంతంటే 50% మాత్రమే. కాబట్టి వాళ్ళకి ఎంతైతే లాస్ట్ 1 yearలో వాళ్ళు ఎంతైతే జీతం అందుకున్నారో దాన్ని అగ్రిగేట్ చేసి దాన్ని సగటు చేసి దాంట్లో మనకి ఏం చేస్తారంటే 50%. అంటే వాడికి ₹1,00,000 వస్తే ₹1,00,000 శాలరీ అయితే వాడికి లాస్ట్ శాలరీ ₹1,00,000 శాలరీ వస్తే 50,000 వరకు వాడికి పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. అంటే 50% వాడికి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నారు 80% అన్నాడు. కానీ 80% అనేది రాంగ్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ మనకి 50%. సో ఇది రాంగ్. మనకి ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్ అండ్ సెకండ్ వన్ ఆల్సో రాంగ్. కాబట్టి తప్పుగా ఉన్నాయి అంటే ఇక్కడ మనకి బోత్ 1 and 2 ఆర్ రాంగ్. తప్పుగా ఉన్నాయి అంటే బోత్ 1 and 2 ఆర్ రాంగ్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నాం ఈ డేటా అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి. ఈ యొక్క వీడియోస్ అనేది తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాం. క్వశ్చన్ ఆఫ్ ద డే, ఏకీకృత పెన్షన్ పథకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? which has become the first state in implement the unified pension scheme. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. యూనిఫైడ్ which has become the first state to implement the unified pension scheme. పెన్షన్ పథకాన్ని ఏకీకృత పెన్షన్ పథకాన్ని భారతదేశంలో అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అనేది ఇక్కడ మనకి బిట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. వాటిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు తమిళనాడు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కంపల్సరీ మీకు తెలిసినటువంటి ఆన్సర్ని, మీరు అనుకున్న ఆన్సర్ని మీకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. వీలైతే విజయవాడ లబ్బిపేటలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి విజిట్ చేయండి. వీడియోని మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని